ఉమ్, కొంతమంది డాక్టర్స్ ని తీసుకెళ్లి ఉమ్, అక్కడ మెడికల్ క్యాంప్స్ ఈ ఉమ్, షిప్ ఒకటి మాట్లాడుకొని ఉమ్, 10,000 టన్నులు షిప్ లో వేసుకొని ఉమ్, అక్కడికి తీసుకెళ్లి ఒక 10,000 కుటుంబాలకి ఓకే. మనము గ్రోసరీస్ ఇవి ఉమ్, సప్లై చేసి ఫుడ్ సప్లై చేసేటట్టు ఆ ఉమ్, పిల్లలు చావకుండా ఆపేటట్టుగా ఉమ్, మనము చేద్దాము అని చెప్పి ఉమ్, ఆ ప్రోగ్రామ్ లో రైట్ నో మేము పనిచేస్తా ఉన్నాం కదా. ఓకే. అంటే ఇప్పుడు మనకి నెలకి అంటే మనకి పరిచయం ఇప్పుడు ఒక 20-30 దేశాల్లో ఉంది కాబట్టి ఆ, మాకు నెలకు ఒక 17 వర్చువల్ మీటింగ్స్ ఉంటాయి. ఉమ్, జూమ్ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట, 17 ఉంటాయి. మేము పనిచేసే ప్రతి దేశంలో మాకు కమిటీస్ ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు శ్రీలంకలో మాకు ఒక 130 మంది పాస్టర్స్ ఉంటారు, ఓకే. పాకిస్తాన్ లో కొంతమంది ఒక 70 మంది ఉంటారు, ఆ, భూటాన్ లో 40-50 మంది పాస్టర్లు, కంబోడియాలో ఉన్నారు. ఉమ్, ఇట్లా వీళ్ళకి మనము చెప్తుంది అంటే మన హోల్ అంటే మన మన విజన్ ఏంటంటే ఉమ్, భారతదేశం ఇతర దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలా ఉమ్, అని చెప్పి అందులో భాగంగా ఉమ్, అడాప్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టినాం. ఉమ్, ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు ఉమ్, మీరు శ్రీలంకలో ఉన్న పాస్టర్స్ ని మీరు బ్రాంచ్ కింద అడాప్ట్ చేసుకోవచ్చు. ఉమ్, అంటే మీ సంఘం అవుతారు వాళ్ళు, ఉమ్, నెలకింత అని వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఉమ్, వాళ్ళు నెక్స్ట్ 2 years మీకు బ్రాంచ్ లెక్కన మీతో కలిసి ఉంటారు ఓకే. మీ సంఘంగా బేసికల్. ఉమ్, అట్లా అని కొన్ని సంఘాలను మేము ఇక్కడ అడాప్షన్ కూడా మేము వర్కౌట్ చేసినాం. కొంతమంది మనకి అంటే ఇప్పుడు వరంగల్లో బిషప్ ఆ మార్కండేయ గారు ఉన్నారు, వరంగల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఆయన. ఉమ్, ఆయన 2 సంఘాలు అడాప్ట్ చేసుకున్నాడు. ఉమ్, ఆయన నెల నెల వాళ్ళకి 5,000 చొప్పున ఆయన పంపుతా ఉంటాడు. ఓకే. ఇది అది ఇట్లాంటి పరిచయం చేస్తా ఉన్నా కదా నేను. ఓకే. సో అదనమాట, నేను అంటే బాపట్ల నుండి వచ్చి ఉమ్, ఇది ఇట్లాంటి పరిచయం చేస్తున్న నా గురించి ఆ, మీరు అనిల్ అని చెప్పి ఏదో వీడియో పెట్టి నడిపిస్తా ఉన్నారు. అవునవును, మీరేనా అనిల్? మీరు చెప్పండి మరి ఏది రైట్ ఏది రాంగో. ఇప్పుడు మరి ప్రవీణ్ అన్న తాగటం మీరు చూసారా? ఇవన్నీ కాదు, ఆపు నువ్వు. మళ్ళీ కాదని చెబుతా, నీ సోద నాకెందుకు, నువ్వేం చేస్తే నాకెందుకు? నేను అడిగిన బట్టే వాసన నీకేం తెలుసురా నీకు? రే అనిల్ గా నువ్వు ఎవడ్రా యూజ్లెస్ ఫెలో? నువ్వు పెద్ద పోటు కూడా అనుకుంటున్నావు అంటారా? నువ్వు అంటే నువ్వు ఇన్ని చెప్తే అనుకుంటావు. అనిల్ గా నీ అబ్బా, నువ్వు ఎవడ్రా? నువ్వు యూజ్లెస్ ఫెలో, ఇంతలోనే బయటపడదు ఏదో యూజ్లెస్ ఫెలోగా. ఏంటది యూజ్లెస్ ఫెలో ఏంటది? నువ్వు చెప్పినంత ఏమంద్రా బాడుకోగా నువ్వు ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన దానికి నువ్వు మాట్లాడిన తేడా ఉందంటరా అనిల్ గా? రే ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన దానికి, నువ్వు చెప్పిన దానికి, నువ్వు పెట్టుకున్న సోదికి, నువ్వు మాట్లాడిన దానికి ఉందంటరా నీకు? బిషప్ లెవెల్లో మీరు ఉండి ఒక పనికి మాట్లాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు అంటావే. నేనేం అడిగాను? నువ్వు తాగడం చూసావా? ఏంటది? నువ్వు తాగుతం చూసావా? పాడా ప్రవీణ్ కుమార్ గారు తాగడం చూసావా? ఒక్క మాట నేను చెప్తాను. నువ్వు తాగడం చూసే చెప్పు. అంటే నేను చూడకపోతే ఆయన తాగడానట. నువ్వు మరి అంతే, నువ్వు చూసావా? నువ్వు ఎప్పుడైనా తాగి నీతో కలిసి తాగాడా? లేదు మీ ఇద్దరు కలిసి తాగారా? ఒక మాట నాకు ఇవన్నీ కాదు. నువ్వు నిజంగా నువ్వు చెప్పిన వాస్తవాలు అయితే నువ్వు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఏంటది? నువ్వు చెప్పినంత నువ్వు నాకు ఎంతో చెప్పావు కదా, నేను నిజంగా విన్నా. అది నాకు ఎక్కడ వింటున్నా అనిపించింది. నువ్వు తాగావా? నువ్వు అసలు ఎట్ట మాట్లాడుతుంటేనే నువ్వు అంతలో టెంప్టేషన్ అయ్యావు. నువ్వు టెంప్టేషన్ కాదు బ్రదర్, ఇప్పుడు పద్ధతిగా మాట్లాడి నువ్వు ఎవడెవడు చెప్పినాడు తనబాక. 1 minute నాకు కానీ తెలుసులే, కానీ నేను మాట్లాడేది ఏంటంటే మీరు అసలు ఏం నువ్వు తాగడం చూసావా? నువ్వు చెప్పు. తాగటం ఎవరు చూస్తారు బ్రదర్? అది మరి నువ్వు తాగిన ఎలా చెప్తున్నా? నువ్వు డెడ్ బాడీని చూసావా? ఒకటి ఇక్కడ నువ్వు డెడ్ బాడీని చూసావా? నేను అన్ని చూసినా. ఎక్కడున్నా నువ్వు చెప్పు. నేను సికింద్రాబాద్ చర్చిలో. నువ్వు సికింద్రాబాద్ చూసావు. నేను స్పాట్ కి వెళ్ళి చూసా. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ తీసుకుని వెళ్ళి, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి, నేను అప్పుడు ఆయన లేకపోతే పోస్ట్ మార్టం కూడా చేసేవాళ్ళు కాదు. అర్థమైందా? అంటే నేను అంటుంది ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళా. నాకు తెలుసు ఆడ ఏం జరిగిందని చూసుకొని వెళ్ళా. నేను కన్ఫర్మ్ చేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నేను వెళ్ళి ఆడికి వెళ్ళి చూస్తే
ఉమ్, ఉమ్, టోటల్ గా బాడీ మీద ఉమ్, వీళ్ళు రాసిన 18 గాయాల కన్నా కూడా ఉమ్. ఇంకా ఎన్నో ఉండే. అతను హత్య చేసి చంపారు అతన్ని. నీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఆ ఇప్పుడు రోజు డెడ్ బాడీని ఉమ్, పోస్ట్ మార్టం చేయకుండా ఉమ్, తూతూ మంత్రం తీసుకెళ్ళని చూస్తే ఎస్సీ కమిషన్ లెఫ్ట్ రైట్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తెచ్చి మా ఉమ్. తరపున ఒక డాక్టర్ పంపించి వీడియో తీపించారు. ఓకే, ఓకే. అవన్నీ నా దగ్గర అంటే ఎవిడెన్స్ ఉన్నాయి, మా పోస్ట్ దగ్గర ఎవిడెన్స్ మార్టం, ఉన్నాయి. ఓకే, ఓకే. అంటే పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు? అంటే మీరు 60,000 మంది జనం వచ్చినప్పుడు ఆ, 60,000 మందిని లోపలికి రానిలా, అర్థమైందా? ఒక ఓకే. రోపు పోస్ట్ మార్టం రూమ్ లో పెట్టింది ఒక్కడిని పెట్టి ఆడ ఉమ్, మొత్తం రోపులు కట్టేసి ఎవరిని ఉమ్. లేకుండా ఒక అంబులెన్స్ లోపలికి పంపారు అంతే. ఓకే, ఓకే, ఆ ఓకే. అంటే అంటే పోస్ట్ మార్టం చేయకుండానే పంపుదామని చూసారా? చూశారు. అంటే నాకు ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అంటే మీ కాల్ ముందు ఇప్పుడు దాకా నేను రాజు బోడతోనే మాట్లాడుతున్నా, అమెరికా నుండి. ఆయన కూడా ఏదో, అంటే మేమంతా కలిసి డిబేట్ చేసినాం కాబట్టి ఆయన కూడా ఏదో చెప్తున్నాడు చాలా హై లెవెల్. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలియదు. బ్రదర్ వినండి ఒక మాట. ఇప్పుడు నాకు తెలియనప్పుడు తెలిసిందంటే మీరేం చేయాలి? మేము గ్రౌండ్ స్థాయికి వెళ్ళారు కనుక్కొని మాట్లాడాలి, అది పద్ధతే. అంతేగాని మీరు ఆయన తాగాడు నేను నమ్ముతున్నాను పోనీ నేను చూసాను అంటే ఓకే, మీరు చూశారు, మీకు అలా అనిపించింది అనుకో. అసలు మీ స్పాట్ లో లేరు, డెడ్ బాడీ పడిన ప్లేస్ చూడలేదు, అలాగే పోస్ట్ మార్టం లో ఉన్న డెడ్ బాడీని చూడలేదు, పోస్ట్ మార్టం రూమ్ లో ఉన్న డెడ్ బాడీని చూడలేదు. ఏం తెలుసా మీకు? నేను చెప్పేది డెఫినెట్లీ. వినండి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అందరూ మాట్లాడిన వాయిస్ నా దగ్గర ఉండి, ఓకే, ఓకే. అంటే ఏమంటారు వాళ్ళు? అంటే ఐదుగురు చంపారండి అని చెప్తున్నారు. వాళ్ళందరూ వాయిస్ మీ దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరి వాయిస్ నా దగ్గర ఉంది. వస్తారు రేపు అందరూ అఫ్రవిట్లను కోర్టులు వేస్తారు వాళ్ళందరూ. ఓకే, ఓకే. అంటే ఆ అంటే అంత అంత మరి ఎందుకు అంత వీళ్ళు పబ్లిక్ లో రాకుండా అట్లా ఉంటా? అట్లా ఒక ఒక మాట బ్రదర్, ఇక్కడ ఏమంటే ఈ ఏమిటి కాదు, ఛానల్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక పూర్తిగా కనుక్కొని మాట్లాడాలి. ఇది క్రైస్తవ్యంతో మనోభావాలతో ముడిపడి గుండె గాయమైన పరిస్థితుల్లో ఉన్న దాన్ని నువ్వు అదేమి విచారణ చేయకుండా ఏదో మీడియా వాడు ఎవడో పిలిచాడని చెప్పేసి, ఏం తెలుసు ఆర్టీ వాడు గురించి నీకు? అదే నేను అంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు రాజుబౌడ ఫోన్ చేసి మాట్లాడతా, ఆర్టీవీది చౌదరీస్ కదండి అంటున్నాడు నాకు. చౌదరీస్ తో కమ్మాల్ అంటే అసలు అరే నాకేం తెలుసు, మనకి ఛానల్స్ తో పని ఏముంటది? ఏ ఛానల్ అయినా కావచ్చండి. మీరు వాస్తవం ఎందుకు మాట్లాడలేదు నాకు చెప్పండి. మీరు చూడకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక మాట, ఇప్పుడు మనకి ఒకటి గుర్తు పెట్టుకోండి, సిద్ధాంత పరంగానో లేదా ఇంకో పరంగా ఉండొచ్చు. అక్కడ వాస్తవాలు అనేవి ఆడికి కనపడుతున్నాయి కదా అనే దగ్గర నేనున్నా. ఏం కనపడి చెప్పండి, మీరేం కనపడి చెప్పండి. నేను అనేది వీడియోస్ ఉన్నాయి, ఫుటేజెస్ వస్తున్నాయి కదా ఏమండి. ఇప్పుడు దాని వెనకాల స్కెచ్ల సంగతి ఇప్పుడు రాజు కూడా చెప్తున్నాడు. దీని వెనకాల చాలా పెద్ద స్కెచ్ ఉందండి, మీకు అవన్నీ తెలియదు. మీరు ఇన్ని దేశాలు ఇన్ని చెప్పారు, నాకు ఏమాత్రం మీకు సెన్స్ పనిచేయలేదా మీకు? మరి వినండి వినండి వినండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకుని ఉండొచ్చు. మీరు మర్డర్ అని మీరు నేను స్టాండ్ తీసుకోవడం కాదండి. నేను 26వ తారీఖు, నేను 24వ తారీఖు నా దగ్గర కూడా వచ్చారు మతోన్మాదులు, తెలుసా? ఓకే. వాడు నేను వాడు క్యాచ్ చేసే సమయంలో లెఫ్ట్ లో వెళ్ళిపోయి, నేను అప్పుడు వేరే కొండేకి బయలుదేరి వెళ్ళాను. నేను 24 వెళ్ళాను, 25 చూసిన, 26 ఉదయం నాకు తెలిసింది, 25 ఉదయం తెలిసింది, 25 ప్రేయర్ చూసుకుని 26 ఇంటికి వచ్చి నేను 25 మాట్లాడింది కూడా మీరు చూడండి. ఏమో తెలుసా, 24 మీ దగ్గరకు వచ్చారు అంటే అర్థం కాల నాకు. అంటే మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారా? 24 ఒకడు నా దగ్గర మాస్క్ వేసుకుని వచ్చాడు. ఓకే, ఓకే. నా దగ్గర ఎప్పుడు నా టీం ఉంటారు, మా వాళ్ళు ఉంటారు. అయితే నేను ఇవన్నీ తీసుకొని కారు సర్వీసింగ్ ఇచ్చి చూస్తున్నాను, పక్కన వచ్చి బైక్ అట్ట పెట్టాడు. ఓకే, ఓకే. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయమని చెప్పాను నేను. ఓకే, ఓకే. తర్వాత చూశాను, అట్ట కంగారు చూస్తున్నాడు. ఎవరు మనలతో చెప్పాను, వెంటనే మన వాళ్ళు అక్కడ నుంచి వచ్చి లోపు వెళ్ళిపోయాడు. ఆ రోజే పగడాలు మిస్ అయ్యాడు. ఎందుకు చెప్పంటావా, నేను కూడా సుప్రీంకోర్టు కేసు వేసిందా? అది కాదు, కరుణాకర్, రాధా మనోహర్ దాస్ గాడు, లలిత్ కుమార్ గాడు పోలీసుల మీద
ఇక్కడ ఉమ్, హైకోర్టులో నేను పిల్ ఒకటి వేస్తే దాన్ని వీళ్ళు అబ్యూజ్ చేసిన ఎవిడెన్స్ పెడితే ఇక్కడున్న ఓకే. చీఫ్ జస్టిస్ ఇలా కావచ్చు, ఇంకో జస్టిస్ కావచ్చు, వాళ్ళ మీద ఉమ్, ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోయి గురుడితనంగా కేసుని డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఛాలెంజ్ చేసి నా డైరీ నెంబర్ అయితే త్వరలో నెంబర్ అవుతుంది అది. ఓకే. ఓకే. ఆ ఓకే. ఆహా! ఓకే. ఓకే. ఆ! ఆ! ఇవన్నీ మేము చేసాము. తర్వాత ఓకే. అతను నాకు చనిపోయిందని తెలిస్తే ఫస్ట్ నేను కూడా యాక్సిడెంట్ అయిన 25వ తారీఖున నేను అంతే అనుకున్నా. హుహు. కానీ ఓకే. అలా కాదు, హుహు. నేను ప్రార్థన చేసి దేవుడు నన్ను పొమ్మన్నాడు. నా టీంతో వెళ్ళా. నేను ఎక్కడికి? వెళ్తా ఆ? అహా! ఎక్కడికెళ్ళమన్నాడు దేవుడు మిమ్మల్ని? వెళ్ళా అక్కడ అచ్చా! కొవ్వూరుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా నేను. ఓకే. 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 వెళ్తా నేను రాజ్యాంగబద్ధంగా నియమింపబడిన ఎస్సీ కమిషన్ ఓకే. చైర్మన్, ఎక్స్ చైర్మన్ తీసుకుని వెళ్ళా. ఓకే. ఓకే. ఆ రోజు ఆయన రాకపోతే పోస్ట్ మార్టం రూమ్ ఛాయలకి ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఆహా! ఆహా! ఓకే. ఆ ఓకే. ఓకే. ఆయన ఓకే. వచ్చి ఓకే. లోపలికి వెళ్ళి 12 గంటలు ఏంది ఈ అంబులెన్స్ ఇప్పుడు వచ్చింది పోస్ట్ మార్టం కాకుండా అని అడిగాడు. ఓకే. సార్ ఓకే. డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి వచ్చామండి. ఇప్పుడు అట్టు ఏంటంటే ఏమో సార్ రమ్మన్నారు తీసుకెళ్లాలన్నారు అన్నారు. హ్మ్. 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 అంబులెన్స్ వాళ్ళకి తెలియదు ఈయన ఎవరు. ఓకే. ఓకే. అప్పుడు పిలిచారు వాళ్ళు, ఎవరయ్యా మీరు అని చెప్తే జూనియర్ డాక్టర్లు ఉన్నారు ఆడ. హ్మ్. 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 మీరేంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏరి, హ్మ్. హ్మ్. ప్రొఫెసర్ ఏడి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏడి, అసోసియేట్ ప్రొఫెసర్ ఏడి, హ్మ్. మొత్తం హ్మ్. అని హ్మ్. లేచాడు ఇంకా. ఓకే. ఓకే. సార్ వస్తున్నారు సార్ అని గంటన్నర లేట్ చేశారు. హుహు. 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 హ్మ్. ఎందుకంటే హ్మ్. అన్‌ప్రిపేర్డ్ వాళ్ళు. అచ్చా! ఓకే. ఈలోపు ఓకే. డెడ్ బాడీని ఎవరు చూడనైపోతుంటే ఆయన ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ కాబట్టి ఓకే. ఆయనకి ఓకే. సెక్యూరిటీ ఇచ్చి లోపలికెళ్ళి తీసుకెళ్లారు. హుహు. అప్పుడు హుహు. ఇదిగో హ్మ్. వీళ్ళు సీజేఎస్ తరపు నుంచి జాషువా డానియల్‌ని చూస్తారని చెప్పి మా టీమ్‌ని పంపించాడు లోపలికి. ఓకే. నేను ఓకే. దగ్గరుండి ఓకే. డెడ్ బాడీని చూసాను నేను. ఓకే. మీరు ఓకే. ఓకే. ఆహా! ఓకే. స్పాట్‌లో ఉన్నారక్కడ. ఓకే. స్పాట్ నేను మరి చూసాను. మీరున్నప్పుడు ఈ మహాసేన్ రాజేష్ వచ్చాడా మరప్పుడు? వాడెవడన్నా మాయగాడు, వాడు యూజ్‌లెస్ ఫెలోడు, ఓకే. జాతి ఓకే. నమ్మకుండా దరిద్రుడైతే వాడు. ఓకే. వాడు ఇప్పుడు ఓకే. కాదు ఈ దళిత జాతిని క్రైస్తవుల్ని అడ్డం పెట్టుకున్న అడ్డగాడిద వాడు. ఉంది. ఉంది. వాని గురించి చాలా స్టోరీ ఉంది. చాలా స్టోరీ వాడు ఉంది. వాడు మా హ్మ్. దృష్టిలో మనిషి కూడా కాదు వాడు అసలు వాడిని. ఓకే. ఓకే. వాడు ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి హ్మ్. ఇది హ్మ్. యాక్సిడెంట్ హ్మ్. అని చెప్పటం, హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండే వాళ్ళకి. ఆహా! ఓకే. ఓకే. వాడు హుహు. డ్రామాలు, వాడు ఏదో ముష్టేస్తారని చెప్పి వాడు ఇది. ఆహా! ఓకే. ఓకే. ఆ సో ఓకే. ఓకే. సో అదే నేను అదే అంటే కళ్ళతో ఆ! ఆ! చూసా నేను ఓకే. కళ్ళతో చూసా. నేనే అంటే కాదు, ఆ హ్మ్. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా చూశారు. ఓకే. చూసి ఓకే. గుండె తరుక్కుపోయింది. ఆయన అవును. అడుగు అంటే నాకు అంటే నేను మామూలు జనరల్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి అక్కడ వేసారంటారా? ఖచ్చితంగా మరి అది అంటే ఎట్లాగా మరి అది ఎట్లా ఇదైతది తర్వాత ఇప్పుడు? వస్తదండి. మొత్తం వస్తే చూడండి మీరు. అంతేనా? దేవుడు చేతగానోడు అంటే కాదు మీరు కదా. 1000% కన్విన్స్ ఉన్నారంటే మర్డర్ అనేసి. 1000 అంతే. కాదండి. ఆ! ఈ ఈ ఎన్ ఎంత అంకెలెతులు ఉంటాయో అంత నేను పర్సెంటేజ్ కాదు. ఓకే. ఓకే. దానికి ఇంత అంత లేదు. ఓకే. ఎందుకంటే నా ఓకే. కళ్ళతో నేను చూశాను కాబట్టి. ఓకే. రెండోది ఓకే. సీన్ ఆఫ్ అఫెన్స్ చూశాను కాబట్టి. తర్వాత ఓకే. పోలీస్ కాంట్రడిక్షన్ వీడియోస్ గావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్‌లు గావచ్చు, హుహు. హ్మ్. 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 అన్నీ హ్మ్. అది లీగల్ ప్రమిసెస్‌లో రావాల్సిన చోటకి వచ్చిద్దిలెండి అది. దాని గురించి నేను ఓకే. తొందరపడాల్సిన అవసరం లేదులే గానీ. హుహు. ఓకే. ఓకే. ఆ! ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న నాకేముంటదంటే, నాకు కనపడేయి ఆ టీవీలో చూపించేవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఆళ్ళు అరే! క్లియర్‌గా ఫుటేజెస్ ఇస్తున్నారు. అరే! అక్కడ లారీ కింద పడుతూ ఉంది. అంటే మనకు తెలిసి అయ్యే కదా! హైదరాబాద్‌లో నేను టీవీ ముందు కూర్చుంటే ఇప్పుడు నాకు కనపడేవి అయ్యే కదా! ఒక్కటండి, మీ మీద ఒక చిన్న మాట పెడితే ఎంత బాధపడ్డారు మీరు బతికున్నప్పుడు. ఒక చనిపోయి అహా! భర్తను కోల్పోయి, తల్లిదండ్రులను తండ్రిని కోల్పోయి, కొడుకును కోల్పోయి, ఒక క్రైస్తవంలో దేవుని పక్షాన మాట్లాడిన వ్యక్తిని కోల్పోయినా వాళ్ళ ఒక్క కుటుంబానికి ఒక్క మాట మాకెంత ఉండిద్ది. రైట్. రైట్. ఒక్క ఆ! మాట. ఒక్క నాకు మాట. ఆయన 9 సంవత్సరాలు పరిచయం. ఓకే. అర్థమైందా? ఓకే. అయితే 9 సంవత్సరాలు. ఓకే. ఓకే. ఆ! అయితే ఓకే. అంటే ఒక మాట కదా! అంటే మీరు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి, అంటే మీరు బిషప్ గారు కాబట్టి, నేను ఒక క్రిస్టియన్‌గా నేను తీసుకున్న స్టాండ్ ఏందంటే, ట్రూత్ కావాలి గదా! యేసు ప్రభు నిజం వైపు ఉన్నాడు గదా! మరి నిజం అన్నీ కనపడుతుంది గదా! మరి క్రిస్టియన్స్ ఏంది ఇంత అపోహలో పోతున్నారేంటి? నిజం వైపు నేను ఒక్కడినైనా నిలబడతాను ఏమి అనే నిజం? దగ్గర నేను నిలబడుతున్నా. అది ఇది ఏమి నిజం? అదే నువ్వు నేను అంటుంది. నేను ఇప్పుడు చెబుతా వినండి. మీరు హ్మ్. నిజం అనటానికి ఒక ఆధారం చూపిస్తారా? ఇందాక నేను అడిగా మిమ్మల్ని. హ్మ్. మీరు మళ్ళీ హ్మ్. ఏమన్నారు? నేను అయి చూసాను, ఇయి చూసాను అన్నారు. మళ్ళీ హ్మ్. ని హ్మ్. మీరు నిజం అని అంటున్నారు.
నిజం అంటే ఇక మనకు కనపడుతున్న ఫుటేజెస్. అవునా? ఫుటేజెసా? నేను నీకు ఒక చెబుతా వినండి. మీరు ఇంకో చోట ఉండి రేప్ చేస్తున్నట్టు నేను వీడియో మీకు పంపిస్తా. అది మరి ఫుటేజెస్ నమ్ముతారా? లేదా నేను ఇంకో చోట నుండి చేసినట్టుండిద్ది. వాడు గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా ఒక వ్యక్తి నిర్ధారణ చేయాల్సింది ఈయన పగడాల ప్రవీణ్ కుమార్ గారేనని. సీసీటీవీ ఫుటేజ్లు, వైన్ షాపులో ఉండ ఆ బాయ్స్ రోడ్డు మీద పడినప్పుడు వాళ్ళు లేపిన వాళ్ళు, టోల్ గేట్లు సిబ్బంది, లేదంటే పోలీసు, ఎఫ్ఎస్ఎల్ కాదు, ముందు వ్యక్తిని నిర్ధారణ చేయాల్సింది ఫ్యామిలీ. ఫ్యామిలీ వస్తది అంటే ఇప్పుడు అదే ప్లేస్ లో మీ కుటుంబం ఉంటే ఏం చేస్తారు? వస్తారు, ఫ్యామిలీ వస్తారు, అందరూ వస్తారు. తర్వాత ఎవడికి ఉండాల్సింది వాడికి ఉండిద్ది. ఖచ్చితంగా. అంటే నేను అదే అంటే ఇప్పుడు నేను అంటుంది ఏమంటే, నేను మీకు తెలిసి పెట్టకుండా మళ్ళీ నువ్వు అసలు డెడ్ బాడీని చూడలేదు, ఏమి చూడలేదు, వీడియోలు చూశారంటే దాన్ని నమ్ముతారని నాకు చెప్తే మీరు ఎట్లది? వినండి ఒక మాట ఏంటంటే, నేను అందేమంటే, నేను నేను హైదరాబాద్ లో కూర్చొని నాకున్న ఇన్ఫర్మేషన్ ఈ టీవీలో ఫుటేజెస్ ఇవి చూసుకుంటా. అదే లారీల కింద పోతారా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతారు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, 15 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ పనిచేశానని. ఎవరు? నువ్వు చేసే ప్రవీణ్ చేశాడా మీ దాంట్లో? నేను పనిచేసిన ఆర్గనైజేషన్ లో నా తర్వాత జూనియర్ గా నేను మీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. ఓకే ఓకే, అర్థమైందా? మీరు ఇలా వస్తారని నేను మాట్లాడా, వచ్చారు. నేను మీరు చెప్పిన కొన్ని దాని ఆపోజిట్ షేడ్ లో నేను ఎన్నో ఉన్నాయి నా దగ్గర. అర్థమైందా? నేను దైవజన్ కాపాడడానికి సంస్థ పెట్టుకొని దేవుని కృపతో మా సిడిఎస్ లో 8,000 మంది పాస్టర్లు ఉంటారు. అదే అంటుంది. ఇప్పుడు యాక్సిడెంటల్ స్టాండ్ తీసుకుని ఏ ఆధారంతో తీసుకున్నావు? ఒక మాట అంటే నాకు ఒక్క మాట కాదు, నేను ఎప్పటికైనా చెబుతున్నా, మీకు లైఫ్ టైం చెప్తున్నా నేను. మీరు ఏ ఆధారాన్ని బట్టి ఆయన యాక్సిడెంట్ తాగాడని చెప్తున్నాడు? తాగాడని అట్లే చెప్తావు? ఊరుకోవయ్య స్వామి, నువ్వు అసలు తాగాడని చెప్తావు? నువ్వు ఆయన షుగర్ ఉన్నవాడికి తాగుతాడా? నీకు తెలుసా ఆయన తాగుబోతుని చేసి మాట్లాడితేవే? నువ్వు ఒక గంజాయి తాగి అమ్మేవాడు నువ్వంటే ఎంత బాధ? నువ్వు బ్రోతలు నడిపించాడు, నువ్వెంత బాధపడ్డావు? ఆయన మందు తాగాడు, నువ్వు చూసా? నేను సవాల్ చేస్తున్నా, ఎవరికైనా సరే పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన నిరూపించగలిగిన ఒక స్పష్టమని చూపించమను, లేదా మందు తగినట్టు చూపించలేరు. ఆయన ఫోన్ సిగ్నల్స్ మొత్తం వస్తాయి చూడండి. ఒక్కొక్కరు రావాలి, ఇప్పుడు వస్తారు. దీంట్లో మాకు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు, దీంట్లో రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు మా దాంట్లో. ఇంకో మాట చెప్పుకుంటారా? నేను హైదరాబాద్ కోర్టులో నేను పిల్ వేస్తున్నా ప్రవీణ్ కోసం, ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆడ పిల్లి వేసినా చెల్లదులే గానీ, ఏనండి జ్యురిడిక్షన్ మారుతుందిలే గానీ విషయం గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా వినండి. నేను అడిగిన వాటికి దేనికి సమాధానం చెప్పట్లా. ఒకటి, మీరు పగడాల ప్రవీణ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. ఎలా ఫ్రెండ్ నువ్వు చెప్పట్లా అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను వినండి. రెండోది, నువ్వు ఆయన ముందు తాగడం చూసావంటే చూడలేదు, పోనీ డెడ్ బాడీ చూసావంటే లేదు టీవీలో చూసానని చెప్పి, అంటే టీవీలో వచ్చి ప్రతిదీ నమ్ముతావా? మరి యేసు ప్రభువుని గురించి చెడుగా మాట్లాడుతున్నారు కదా, నమ్ము మరి టీవీలో చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఎన్ని డొంక తిరుగు మాటలు కాదు. ఒక క్రైస్తవుడు అని చెప్పుకున్నవాడు యథార్థంగా నీతిగా నిజాయితీ లేకపోతే వాడు పుట్టగతులో కూడా ఉన్నాడు దేవుడి చేతిలో. మరి నీతిగా నిజాయితీగానే ఉండమనే కదా నేను కూడా చెప్తున్నాను. ఏ విషయంలో ఉండాలి చెప్పు? ఎవరు ఉండాలి? మీరు బిషప్ అని పేరు పెట్టుకొని నా గురించి ఏం తెలుసు అని మీరు వెళ్ళి అక్కడ ఏదో వాట్సాప్ ఏమంటారు రీల్స్ రిలీజ్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు తాగుబోతుగా నువ్వు చిత్రీకరిస్తుంటే వినండి, నువ్వు తాగడం చూడలేదు, ఆయన తాగుబోతుగా చిత్రీకరించావు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాదు, నువ్వు ఒక డూప్లికేట్ ఫ్రెండ్. ఆయనకి ఒరిజినల్ ఫ్రెండ్స్ అందరూ పోయారు. అంటే నువ్వు నీ గురించి మాట్లాడితే నువ్వు అంత బాధపడుతున్నావు. అంటే చనిపోయిన ఒక వ్యక్తిని నువ్వు కుటుంబాన్ని అంత హింసిస్తున్నావు అంటే నేను ఎంత శాడిస్ట్ అనుకోవాలి? మళ్ళీ హైదరాబాద్ అని చెప్తున్నావు. ఇక్కడ ఏంటంటే మీరు టాపిక్ మీద డిబేట్ చేయగలిగితే, ఇప్పుడు ఒక ఇష్యూ మీద డిబేట్ చేయగలిగితే
నేను మీకు 5-6 ఛానల్ ఇప్పిస్తా హైదరాబాద్ లో. నాకు తొక్కల ఛానల్ అండి. ఎవడు పనికి మన ఛానల్ నేను మాట్లాడాలంటే వాడు ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి వాడి ఛానల్. నువ్వు నాకు ఇప్పించేది ఏంది ఛానల్? ఒక ఛానల్ లో మాట్లాడాలంటే ఆ ఛానల్ కి కొన్ని ఎథిక్స్ ఉండాలి, పనికి మన ఈ పౌరంబోకు ఛానల్లో వెళ్ళి మాట్లాడినంత నేను చీపుగాండి కాదు, నేను చీపుగాండి కాదు. బిషప్ గారు మీరు జాగ్రత్తగానండి. మీరు బిషప్ గారు ఉన్నారు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రూపాన బెస్ట్ ఫ్రెండ్ పగడాల ప్రవీణ్ నాకు సమాధానం చెప్పండి. మీరు పగడాల ప్రవీణ్కి మీరు ఏ విధంగా బెస్ట్ ఫ్రెండ్ అని ఒక మాట చెప్పండి. మీరు ఎక్కడ తాగారు, ఆయన ఎప్పుడు తాగాడు, ఎన్నిసార్లు తాగారు, నువ్వు ఎన్నిసార్లు చూసావు, ఆ బుల్లెట్ మీద ఆయన నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఆయన చనిపోయినప్పుడు వెళ్ళావు ఆయన దగ్గరికి? నేను చెప్పేది కూడా వింటారా లేదా మీరు చెప్పేది వినాలా? నేను అడిగిన దానికి ఇప్పటికి 10 సార్లు అడిగి దీని దగ్గర నువ్వు ఆన్సర్ లేకుండా నువ్వు దాటి వేస్తే నేనే చిన్నపిల్లోని కాదు. నువ్వు దీనికి ఆన్సర్ చెప్పి మాట్లాడు, నెక్స్ట్ నేను మాట్లాడతాను. వినండి, నేను అనేది ఇప్పుడు అందరికీ ఒకే ఫ్రెండ్షిప్ ఉండాలని లేదు. స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒక 2 రోజులు కలిసిన కానీ గుడ్ ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్షిప్ ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేసినాం కాబట్టి మా వేవ్ లెంత్ వేరేగా ఉంటది, మేము మాట్లాడుకునే విషయాలు వేరేగా ఉంటాయి. నువ్వు ఒక సంస్థలో పనిచేసినోడివి, ఆయన ఇంకో సంస్థలో వేరే చోట పనిచేసినంత మాత్రాన నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? నా డిస్కషన్ నాకుంటదండి. ఏమి డిస్కషన్ అండి మీకుండేది? ఏమి డిస్కషన్ ఉంటది? వినండి, ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండా కాదనేది మీరు చెప్పకూడదు, నేను చెప్పు. అది నువ్వు ఎడ చెప్తావండి? నువ్వే చెప్పు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఎలా చెప్పు? నేను చెప్పుకుంటా. నా 9 సంవత్సరాలు మిమ్మల్ని ఎక్కడ చూడలేదు నేను, తెలుసా? మీకు చూడకపోగా మీ విషయాలు ఏమిటో కూడా నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడతావు ఎందుకు మరి? నువ్వు 9 సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అంటే అబద్ధం ఎందుకు చెప్తాను? క్రైస్తవుడు ముసుగులేసి ఉన్న ఇప్పుడు నాకు నమ్మకం, నాకు ఇప్పుడు డౌట్ ఏం తెలుసా, ఇందులో నీ హస్తం కూడా డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. నేను అనేది అదే. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, నేను నీ అంత దిగజారలేను. నువ్వు దిగజారావు, నీచానికి దిగజారటం కాదు, నువ్వు అసలు అధమ పాతాళానికి వెళ్ళి నరకానికి పరిగెత్తుతున్నావు. నువ్వు అర్థమైందా? నువ్వు ఎంత ప్రలోభాలకు గురయ్యావో, లేదు ఏమి తీసుకున్నావో, నువ్వు అంతలా నీచంగా మాట్లాడుతున్నావు. ఏమి చూడకుండా, ఏ ఆధారాలు లేకుండా, అసలు డెడ్ బాడీనే చూడకుండా, నువ్వు ఆడకు రాకుండా అలా చెప్తావు. నువ్వు దిగజారటం కాదు, నీచానికన్నా మరణం మేలు, అంతగా దిగజారిపోయావు నువ్వు. నేను అనేది ఏమంటే, ఇప్పుడు మీరు బిషప్ గారు అయి ఉండి, మీరు పెద్ద మనిషి అయి ఉండి, పెద్ద మనిషి ఏమండి, నేను చెప్పేది ఏంటండి, నేను అనలేనట్లుగా. ఇప్పుడు పెద్ద మనిషి ఎన్ని కాదు, ఒక లోకస్తులతో మాట్లాడింది నువ్వు అనేది ఏంది? నువ్వు అంత నీచంగా దిగదారి, అంత పనికిమాల తరంగా మాట్లాడి, ఆ పనికిమాల ఛానల్లోకి వెళ్ళి పబ్లిసిటీ పిచ్చి బట్టి మళ్ళీ వాడితో వెళ్ళి కూర్చొని మాట్లాడి నువ్వు పగడాల ప్రవీణ్ గారు తాగారు, ఎట్లా తాగాలి నమ్మది ఏం లాజిక్ నువ్వు చెప్పేది? అదే నేను టీవీలో చూసి చెప్పానంటావా? టీవీలో మాట్లాడి చెప్తారంటావా? అది ప్రామాణికమా? ఇక్కడ బిషప్ గారు ఇక్కడ ఏంటంటే, నేను అనేదేమంటే, డానియల్ ఒక లంగా నా కొడుకు, వాడు బట్టే బాసు అని నేను అనలేను. అది నాకు ఇప్పుడు నేను అంటున్నది. ఇప్పుడు నేను అంటే వినండు, ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ అనిల్ అను బురోకర్ గాడు, వాడు పక్కలేసి బతికేవాడు, వాడు నపంసకుడు అని అన్నాను అనుకో, నువ్వెంత బాధపడతా? అదే బ్రదర్ నేను అంటే అనిల్ అనేవాడు ఒక నపంసకుడు, వాడు పక్కలేసి బతికేవాడు, రెడ్ లైట్ ఏరియాలు తిరిగేవాడు, అమ్మాయిలు అటు ఇటు నాచేవాడు, బ్రౌన్ షుగర్ అమ్మేవాడు, ఒక దగాకోరు అని అన్నాను అనుకో, నువ్వెంత బాధపడతా? అదే బ్రదర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ అనేసారు కదా, మరి నువ్వు అన్నావు ఇందాక, మరి ఒక మాట ఇందాక నువ్వు అన్నావు కదా మాట. నేను అనేది నువ్వు అన్నది అంటే నేను చెబుతుంది అదే. నాకు ఖచ్చితంగా నీ మీద నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. అంటే ఇంతమందిని నువ్వు 300 పాస్ట్ 400 పాస్టులు అంటున్నావు అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా చంపిస్తాను కానీ నువ్వు ప్లాన్ చేస్తావు. ప్రవీణాన్న బెల్లంపల్లి ప్రవీణాన్న ఆయన లిస్ట్ లో ఉన్నారని చెప్పి ఆయన కూడా అక్కడ చంపేపించడానికి ప్లాన్ చేస్తున్నావేమో. అది మీ ఐక్యూ, అది కాదు. నీ మాటలో నీ వ్యవహారం, నువ్వు వాడు చెప్పిన అబద్ధాలు, నీ మోసాలు చూస్తే నువ్వు ఈనాటి అభినవ్ ఇస్కరియోతు యోధాలాగే కనపడుతున్నావు నాకు. నిజాయితీ నీకు కనపడతలా. నువ్వు సోదంతా చెప్పే ముందు డబ్బా అంతా కొట్టావు. ఆ డబ్బా ఎవరికి కావాలి? ఇప్పుడు మీలాంటి వాళ్ళది ఏంటంటే, మీకేందంటే మీకు బుర్ర, మీకు వ్యూస్ కావాలా? నాకు తొక్క యూసా నువ్వు యూసా
మరి మరి ఎందుకు వేసుకుంటారు అట్లా వీడియోలు? నువ్వు పనికి మాలోడు, నువ్వు యూస్ కోసమే, నువ్వు ముక్కు మొహం ఎవడికి తెలియదు. నీ ముక్కు మొహం ఎవడికి తెలియదు. జాషువా డానియల్ అనేవాడు 2 రాష్ట్రాలకు తెలుసు. అర్థమైందా? నీ ముక్కు మొహం ఎవడికి తెలియదు. మొన్నటిదాకా నువ్వు ఈ ఆర్టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నావు. నీకేదో ఆఫర్ వచ్చింది, నీకేదో ఆఫర్ వచ్చింది అటు నుంచి, నీకు అక్కడి నుంచి ఏదో ఆఫర్ వచ్చినట్టుంది. ఆఫర్ లొంగి నీచాన్ని దిగజారి అబద్ధాలు అంతలా మాట్లాడుతున్నావు నువ్వు. నేను అంతే అదే అంటుంది, అది మీ ఐక్యూ. అది నీకు అసలు నీ మైండ్ పోయింది నీకు. అసలు నాకు తెలిసి నీకు నాకు ఎట్లా అనిపించింది తెలుసా, నువ్వు ఫుల్ తాగి ఆ లైవ్ లో మాట్లాడుతున్నా అనిపించింది. ఆ కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు. విను సార్, ఇప్పుడు మీకున్న మేధస్సు అది, మీకున్న తెలివి అది. నీకు మేధస్సు ఉందా? నువ్వు అసలు ఒక కిడ్డు కూడా పనికిరావు. మా సండే స్కూల్ పిల్లలకు ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేకపోయినాయి. మేధావులు అందరూ పోతుంటే ఈయన వచ్చి డెడ్ బాడీని చూడలేదు, మనిషిని చూడలేదు, ఏం జరిగిందో చూడలేదు, ఆ డాక్టర్ల గురించి ఏం చెప్పారు నీకు తెలియదు. నువ్వు ఒక ఇన్ఫార్మర్ తయారైపోయి నీచంగా తయారు చేరి క్రైస్తవంలో ఒక గంజాయి మొక్కలో తయారయ్యి నువ్వు ఇంకా మళ్ళీ పనికి మళ్ళీ డిబేట్లు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకున్న ప్రయత్నం చేస్తావే. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి ఆ కుటుంబం మీదకి నువ్వు ఇంత దుర్మార్గానికి ఎట్లా తెగొడతా నువ్వు. అంటే నాకు తెలిసి అతనికి వచ్చిన ఫేమ్ ని దాన్ని తట్టుకోలేకపోయినట్టున్నావు నువ్వు. నాకెందుకు ఫేమ్? అంతే, నువ్వు ఫేమ్ కావాలనే నువ్వు అసలు చనిపోయినప్పుడు నువ్వు ఒక సంతాపం తెలియజేయలేదు. నువ్వు ఆయన డెడ్ బాడీని చూసినోడు కాదు. బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు ఏడుంటా మరి? బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. ఇట్లా కాదు బ్రదర్, ఒక మాట నేను అడుగుతాను. నేను అనేది ఏమంటే ఏమన్నా గానీ మీరు చేసింది ఎప్పటికైనా దేవుడి ముందు చెప్తారు. అది ఖచ్చితంగా నిజంగా ఇది నువ్వు చూడకుండా తెలియకుండా అంటే క్షమిస్తాడు. కానీ తెలిసి అంటే మాత్రం నీ వంశానికి ఆ శాపం తగిలి గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇది నేను సవాల్ చేసి పెడతాను. నేను నిజంగా నీకు తెలియక చేసావో ఇంకోటి చేస్తే నా దేవుడు నిన్ను క్షమించునుగా. కానీ తెలిసి నువ్వు చేస్తే రాసి పెట్టుకో, మరొక సంవత్సరం ఇదే రోజు వచ్చే లోపు చూడు, మరొక సంవత్సరం రాసి పెట్టుకో. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖు వచ్చేలోపు నీ కుటుంబం చూడు, నీ కళ్ళతో నువ్వు గుండెలు బాదుకున్న రోజులు చూస్తావు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నేను కూడా రాసి పెడతా. ఓకే, ఇప్పుడు అది ఒకవేళ మీరు చెప్తున్నది తప్పు అయితే అది మీ మీద ఖచ్చితంగా నేను చెబుతున్నా కదా. నేను వినండి నిజంగా నేను పగడాల ప్రవీణ్ అన్నది హత్య కాకుండా ఇంకోటి అనుకుంటే అది ఆ శాపం నాకు తగిలిది, నా పిల్లల వంశాన్ని నేను సవాల్ విసురుతున్నాయా. నేను స్వీకరిస్తున్నా. నేను చెప్పింది కూడా స్వీకరించు. నిజంగా పగడాల ప్రవీణ్ అన్న నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోయేది నేను హత్యగా గనక కావాలని క్రియేట్ చేస్తే ఆ శాపం నాకు, నా పిల్లలకు, నా కుటుంబాన్ని, నా వంశానికి తగులును గాక యేసునామములో. గుర్తుపెట్టుకో. కానీ నువ్వు గనక అది హత్య అని తెలిసి కూడా నువ్వు ఎవరికో ప్రలోభాలకు గురయ్యేది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే నేను చెప్పాను కదా, ఖచ్చితంగా తగిలిద్దే. ఒకవేళ నేను అంటుంది ఏమంటే నేను రాంగ్ కాదు, నాకు తెలుసు అది. సో నేను అంటదేమంటే నేను రాంగ్ కాదు కాబట్టి అది మీకు వర్తిస్తే ఓకేనా అని అంటుంది. నేను అదే చెప్తుంది. నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. నేను గనక అది యాక్సిడెంట్ అయ్యి నేను హత్యగా గనక క్రియేట్ చేస్తూ ఉంటే తెలిసి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ నాకు, నా పిల్లల వంశానికి తగిలిది. గుర్తుపెట్టుకో. కానీ ఇది హత్యనని తెలిసి కూడా నువ్వు యాక్సిడెంట్ చిత్రీకరిస్తే ఖచ్చితంగా నీకు అదే తగిలిది. గుర్తుపెట్టుకో. 1 సంవత్సరమే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, 1 సంవత్సరమే చూసుకో. అయితే బ్రదర్ ఒక మాట, నేను కాల్ చేసింది మీరు డాక్టర్ అని పెట్టుకున్నారు, బిషప్ అని పెట్టుకున్నారు, అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఆ రూట్ లో మాట్లాడదాం అన్నట్టుగా నేను ఇంతసేపు మాట్లాడు. నువ్వు ఆడ మాట్లాడు, నీ మొదట మాట్లాడి నీలో ఉండ తోడేలు బయటపడింది ఒక దెబ్బకి. ఒరే నువ్వు అన్నావంటే డాష్ రోడ్ నువ్వు అన్నావంటే నువ్వు ఎంత క్రూరుడువో, ఎంత క్రూయలువో నీ ఒక్క మాట్లాడతామైంది. నువ్వు వేసుకున్న ప్లాట్ఫారం ఏంది, నువ్వు ఎడకో వేసుకున్నావు. కానీ నీ భాష, నీ లాంగ్వేజ్, నీ దిగజాడుతాను వీధులు ఎమ్మడి తిరిగి అడుక్కునేవాడు కూడా ఆ లాంగ్వేజ్ అట్లా మాట్లాడావు నువ్వు ఒక క్షణంలో. అదే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు అంటే నా గురించి మీరు మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఒక వీడియో వైరల్ చేస్తున్నప్పుడు సహజంగా నేను కూడా మనిషినే కాబట్టి నాకు కూడా కోపం వస్తుంది కాబట్టి నేను మాట్లాడినా.
నువ్వు అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏమైంది? నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు నీ గురించి అయితే అట్లా అంటావా? అంటే ఇతరుల క్యారెక్టర్లు మాత్రం నువ్వు హత్య చేయొచ్చు, వాళ్ళ కుటుంబ మనోభావాలను హత్య చేయొచ్చు, క్రైస్తవుల మనోభావాల మీద దాడి చేయొచ్చు. అంటే నీ దగ్గరకు వచ్చేలేక మాత్రం న్యాయమా? నీ దగ్గరకు వచ్చేలేక ఒక న్యాయమా, ఒక నీతా? లేదు ఇక్కడ 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 అంటే మీరు మీరు అంటే నేను అంటుంది ఏమంటే అడోంలో నేను చెప్పే మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ జెన్యూనిటీ ఉంటే కదా మీ దగ్గర. మీరు ఎవరో మొత్తానికి ప్రలోభాలకు గురయ్యావు, ఎవరు మెప్పు కోసం నువ్వు చేస్తున్నావు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా నీ వెనక కూడా ఉన్నారు, మొత్తం సెల్ ఫోన్లతో సహా కోర్టు బయట పెట్టించిద్ది. అయితే ఎవరు ఎక్కడికి పోరు, గుర్తు పెట్టుకోండి బ్రదర్. నేను అంటుంది ఏమంటే ఇప్పుడు అది అబద్ధం అయితే అది మీకు తగ్గింది అంటున్నారు, అంతే కదా. ఇప్పుడు మీరు అందులో మీ స్టాండ్ మిస్టేక్ అంటే సో జస్ట్ బీ దేర్ ఓన్లీ, అక్కడ ఉన్నాను మీరు. ఇక్కడ నేను మాట్లాడి ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు వినే పరిస్థితి లేదు, మీరు అర్థం చేసుకునే పరిస్థితి, మీకు అర్థమయ్యే సిచ్యువేషన్. అన్ని అబద్ధాలు చెబితే నేనే అర్థం చేసుకుని ముందు 3 ప్రశ్నలు వేసా. ఒకటి వినండి, నేను 3 ప్రశ్నలు వేసా. మీరు పగడాల ప్రవీణ్ కుమార్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎలా అంటే దానికి జవాబు లేదు. 2, మీరు డెడ్ బాడీని చూసారా అంటే నేను చూడలేదు అన్నారు. 3, ఆయన తాగాడా ఎప్పుడన్నా చూసావా, మీరేం కలిసి తాగారా, వెళ్ళటం చూసావా, నేను చూడలేదు అన్నావు. అది నీ నోటి మాటే. అంటే ఇప్పుడు ఆ 3 కాకపోతే అది యాక్సిడెంట్ కాకూడదు, ఉండదు అంటే. ఐ డోంట్ అండర్స్టాండ్ మీ క్వశ్చన్లకి. నీకు అర్హత లేదు అంటున్నా, నీవు అంటానికి అది యాక్సిడెంట్ అంటే నీకు అర్హత లేదు అంటున్నా. అంటే నువ్వు చూడనోడు ఎడ చెప్తావండి. అంటే చూడకుండా చెప్తానంటే ఎవరు, నీ వెనక ఎవరో ఉన్నారు, నీకేదో ముట్టింది, నీకేదో ప్రలోభాలు కొండి, మొత్తానికి నీకేదో ద్వారాలు తెరవబడింది. కాబట్టి నువ్వు ఎక్కి కూర్చొని నిర్దాక్షిణంగా నీ ముఖము నీ కళ్ళే చెప్తున్నాయి తెలుసా. నువ్వు మాట్లాడేటప్పుడు నీ కళ్ళు ఒకసారి నువ్వు వీడియో మాట్లాడు, అర్థమైందా? అయితే నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ వే ఆఫ్ టాకింగ్, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం, నీ పళ్ళకి, నీ నోటికి, నీ కళ్ళకి, నువ్వు చెప్పే నీ చూపుకి మొత్తం నువ్వు ఎక్కడ సింక్ అవుతుందో చూసుకో. అయితే ఇప్పుడు బ్రదర్, మన డానియల్ బ్రదర్, నేను అనేది ఇప్పుడు నేను ఏం చెప్పినా గానీ మీకు ఎక్కదు. ఎక్కడం కాదు, అబద్ధాలు నేనెందుకు నమ్ముతానండి? మోసపాట్లు నేనెందుకు నమ్ముతాను? నువ్వు పక్కగా నువ్వు మొత్తానికి నువ్వు ఎంతకో అంతకదా అమ్ముడు పోవటం అన్నా, లేదంటే ఏదో ప్రలోభాల కన్నా, లేదా నీకు ఏదో ఒక వెనక నీకు ఒత్తిడో లేకపోతే సంథింగ్ ఏదో వల్ల నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. కానీ వాస్తవానికి నీవు మోసంలో ఉండవు, మోసపుచ్చుతున్నావు. జనాలు కూడా నీ మీద ఉమ్మేస్తున్నారు, చేదరించుకుంటున్నారు జనాలు, తెలుసా నీ గురించి? అదే ఓకే బ్రదర్, అదే వినండి. నేను అంటుంది ఏమంటే ఇప్పుడు నేను ఏదన్నా చెప్పినా కూడా, నేను నిజాలు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరేమో. ఏమి నిజం చెప్పు, ఒక నిజం చెప్పు. నేను అడిగినదే నువ్వు ఏ నిజం చెప్తావు చెప్పు. అట్లా ఏమి నిజం చెప్పాను? నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. కాదు ఇది నిజం అండి, ఇదిగో ఎంత అని చెప్తావా? బెస్ట్ ఫ్రెండ్ అంటావు, అదే ఆర్టీఓడికి మైండ్ పోయిందా? నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ ఫోటో వాళ్ళిద్దరి మీద ఒకటని చూపించావా? మీ ఇద్దరు కలిసిన వీడియోలు ఉండవా? కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ అని చెప్పించావా? ఎందుకు ఈ బోటకం, ఎందుకు ఈ మోసం, ఎందుకు నీ మనస్సాక్షిని చంపుకొని కుటుంబం మీదకి, పిల్లల మీదకి శాపం తెచ్చి పెట్టుకుంటావు? అదే ప్రాబ్లం ఉన్నది ఇక్కడ ఏంటంటే, మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మీలాంటి నాయకులందరూ బయటకు వచ్చి క్రైస్తవ సమాజం, నేను మాట్లాడుతుంది ఏంటంటే, నేను మాట్లాడుతున్న టాపిక్ వేరు, మీకు అర్థం కాదు చెప్పినా గానీ. ఏం అర్థం కాదండి, అంతలా సీసీటీవీ ఫుటేజ్ అయిందా అంటారు, మీరు చూసారా? డానియల్ గారు మీరు అన్నదేమంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టే మీరు ఎంత కల్చర్డో కూడా తెలిసింది బయట. ఒక సొసైటీలో ఒక వ్యక్తి ఊపిరాడుకుంటూ మాట్లాడేస్తున్నాడు అన్నప్పుడే అతను ఎంత ఎదుటి మనిషికి వింటున్నాడు, అతనికి ఎంత. నేను బేస్ట్ మాట్లాడినండి. ఫస్ట్ హాఫ్ ఎంత విన్నా, మౌనం ఎందుకు విన్నాను తెలుసా? వినండి, ఎందుకు విన్నాను తెలుసా? ఫస్ట్ హాఫ్ అంతా ఓకే చెప్పండి. ఒకళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక ఆత్మీయుడు ఎవరు కూడా అంత డబ్బాలు కొట్టుకోడు, ఒక మాట చెప్పాలంటే. మీకు తెలిసింది. నేను ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నేను చెప్తా విను. డబ్బా అనుకుంటే నువ్వు అదే ప్రవీణ్ దగ్గరికి వెళ్ళేవేమో.
ఆ ప్రవీణ్ అన్న సభలకు నన్ను 3 సార్లు పిలిచాడు. ఈ వీడియోలు ఉంటే చూడు. సతీష్ అన్న అంటావేమో ఇక మీకులాగా నేను వినండి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సతీష్ అన్న గురించి నా గురించి ఏం తెలుసు. రాజమండ్రి జాన్వేసులు అన్న అంటావా, దేవుడి కృపను బట్టి అన్న నన్ను ఆయన మీటింగ్స్ పిలిపించి నాతో మాట్లాడిచ్చారు. మీ ఇద్దరు ఒకే పెళ్లి వెళ్ళి ముందు మెసేజ్ నేను, తర్వాత పాల్ ఇమానుయేల్ అని అంటావా, లేదంటే హోసన్న జాన్వేసులు అని అంటావా, లేదు ఎవరైనా చెప్పు. దేవుడి కృపను బట్టి వీళ్ళంతా 2016 నుంచి 2019 దాకా ఇవన్నీ పని చేసే వచ్చా నేను. అర్థమైందా? అంటే అంటే ఇప్పుడు నేను కాల్ చేసి నేను స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్తే నా గురించి మీకేం తెలియదు కదా. నేను అనుకుంటే ఏమండి, ఒక్క విషయం చెప్తుంటారండి, ఒక ఆత్మీయుడు అనే కొలత మనం డబ్బాలు కొట్టుకున్నందువల్ల అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, స్ట్రైట్ పాయింట్, బ్రదరు నేను పలానా అనిల్ని, ఇదిగో మీరు నా గురించి వీడియో పెట్టారు కదా, ఎందుకు పెట్టారు అని మీరు చెప్పాల్సిన అడగాల్సింది అది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఎందుకు చేసాను తెలుసా, ఇప్పుడు నేను ఇప్పుడు మీ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు వినేలేకే మీరు ఒక మానసికంగా ఒత్తిడికి గురై ఉంటారు, బాధపడి ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా బాధపడి ఉండిద్ది. అలాంటప్పుడు వినండి, అలాంటప్పుడు అదే నువ్వు చూడని వ్యక్తి, ఆయన తాగడం చూడలేదు, ఆయన బండి నుంచి పడటం చూడలేదు, ఆయన గురించి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆయన తాగాడు, నేను బెస్ట్ ఫ్రెండ్ని, ఆయన పడింది ఆయనే అన్నప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఆ కుటుంబంతో ముడిపడి ఉన్న తల్లి గారైనా సరే, వాళ్ళ తమ్ముడైనా, రక్త సంబంధికులు ఎంత గుండె గాయాలు అవుతాయి. అలాగే ఆయన గురించి తెలిసిన నాలాంటి వాళ్ళకి ఎంత గుండె గాయం అవుతుంది. ఆ గాయం నీకు తెలియాలని చెప్పే. ఓకే ఓకే అంటే నాకు క్వశ్చన్ ఉంది. అంటే నేను అనేది ఏమంటే, మీకు ఇక్కడ వాస్తవాలు కావాలా, లేకపోతే మీరు సెంటిమెంట్ లో అట్లా వెళ్ళిపోతారు? అంటే ఏం వాస్తవం అదే నాటింది. ఒక వాస్తవం చెప్పు అంటున్నా నేను. ఇంతవరకు నువ్వు చెప్పి ఇంతసేపు వాస్తవం అంటున్నావు కానీ నువ్వు ఏదో టీవీలో మాట్లాడినట్టు నా ముందు నేను చెప్తా అంటావా? బ్రదరు, నేను దేవుని కృపతో సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లకే నేను మ్యాటర్ ని రెడీ చేసి పంపుతా ఉంటాను. నా దగ్గరకు వచ్చి నేను నీకు వాస్తవాలు కావాలి, ఏం వాస్తవం చెప్పి నాకు ఇంతవరకు? ఇప్పుడు మీకు తెలుసా ఆయన తాగలేదని? 100% ఏం తెలుసు? తాగలేదు అని. అంటే నువ్వు ఉన్నావు అక్కడ? నేను ఉండటమే కాదు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్పింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తాగాడని వచ్చింది బయటకి. ఎవరు తాగరని ఇచ్చారా? సరిగ్గా చూసారా? ఇతేలా ఆల్కహాల్ అంటే ఏంది? రోడ్ యాక్సిడెంట్ లో ఇప్పుడు ఆయన విజయ్ కుమార్ ఏమండి వినండి, ప్రిలిమినరీ పోస్ట్ మార్టం వినండి, ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీరు మళ్ళీ అబద్ధాలు కెలమాకండి. అబద్ధంగా అంటే నువ్వు డాక్టర్లు అబద్ధం అంటావు, మోసంలో ఉంది, నువ్వు అబద్ధం అంటావు. నేనేమనాలి, నీతో మాట్లాడదాం టైం వేస్ట్. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం లో గుర్తుపెట్టుకు, త్వరలోనే విను నీలాంటి వాళ్ళందరికీ నోర్లు మూతబడే వాళ్ళందరూ బయటకు వస్తారు, చూస్తూ ఉండు. నువ్వు చెప్తా విను. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఏమని ఇచ్చారు రిపోర్టు? ఆయన కడుపులో ఎలాంటి ఆల్కహాల్ లేదు, ఎలాంటి స్మెల్ కూడా లేదు, ఏ పొరలో కూడా లేదని ఇచ్చారు. ఇదే వినండి, ఇదే మాట ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అడిగారు, ఇది తాగితయ్యారంటే వినండి. తర్వాత ఏమన్నారు డాక్టర్లు, ఏమిచ్చారు? ఇది కూడా అవకాశం ఉండొచ్చు, అంతేగాని రెండోది ఏమి ఇచ్చారు డాక్టర్లు? ఫైనల్ ఒపీనియన్ ఏమి ఇచ్చారు? ఐపీఎస్ ఆయన విజయ్ కుమార్ గారు మాట్లాడి విన్నారు కదా, రిపోర్ట్ ఆయన చదివి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఆయన అందులో చెప్పాడు కదా ఆల్కహాల్ గురించి. ఏమని మ్యాటర్ డైవర్ట్ చేయమాకు. వినండి విజయ్ కుమార్ గారు చెప్తాను కదా, చెప్తా నేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమని ఇచ్చారండి? పోస్ట్ మార్టం రిపోర్ట్ గాయాలు ఎందుకని ఇచ్చారు? తాగితే గాయాలు అవుతాయండి. కడుపుకు అన్నం తిన్నవాడు ఇచ్చే గాయాలు అంటారా? గాయాలు అవుతాయా? పోస్ట్ మార్టం ఏమండి, మందు తాగితే తలకు గాయాలు అవుతాయా? మందు తాగితే తలకు గాయాలు అవుతాయా? నేను అంటాను, మందు తాగితే తలకు గాయాలు అవుతాయా? మందు తాగితే చచ్చిపోతాడా? నువ్వు మాట్లాడే విజయ్ కుమార్ గారు అన్నదే ఈ లెక్కన ప్రపంచ దేశవ్యాప్తంగా ఎంతో మంది తాగిలు చచ్చిపోతూ ఉండాలని చెప్పాలి. బిషప్ డానియల్, నేను మాట్లాడేది ఒక మాట వినండి. నీకు కూడా ఎవడో ఒక 50 లక్షలు ఇచ్చాడు కాబట్టి నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అని నేను మాట్లాడతా. దానికి ఏమంటారు మీరు? మంచిదే కదా, ఆ 50 లక్షలు ఇస్తే నేను ఇంకా ఈ కేసులో ఉపయోగపడతా కదా సార్. నేను ఒక అంచనా చెప్పేది వినండి,
నిజంగా వినండి, నిజంగా నేను ఆ 50 లక్షలు నాకు ఇస్తే నేను చెప్తాను విను, నేను వేసికి పుట్టినోడిని, నిజంగా నాకు ఈగిపోతే నువ్వు వేసికి పుట్టినోడివి, కుక్కను కాదు. నిజంగా నాకు 50 లక్షలు నేను తీసుకుంటే నేను కుక్కనే, 50 లక్షలు నేను తీసుకోపోతే నువ్వు పిచ్చి కుక్కవి, గుర్తుపెట్టుకో. నువ్వు పిచ్చి కుక్కవే యాదవ. నీకు సరిగ్గా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, దాటి వేస్తారు సోదినాయాల. నువ్వు అడిగింది ఏంది, పెట్టిన దానికి ఏంది? 50 లక్షల నువ్వు అంటున్నది, నేను అదే చెబుతున్నా. మరి ఎదుటోడు మీద ఒరే నీ సోదినాయాల ఎనకొండ కదా 50 లక్షలు కదరా, ₹1 కోటి తీసుకున్నా, సరేనా? రాసి పెట్టుకో, ఓకేనా? 50 లక్షలు చీప్, 50 లక్షలకి ఏంద్రా? నీలాంటి చీప్ గాను కాదు నేను నీలాంటి చీప్ గాను కదరా. దాదాపు ఒక 5 కోట్లు వేసుకో. 5 కోట్లు తీసినా చెప్పుకో, 5 కోట్లు తీసినా చెప్పుకో. నేను అనేది అట్లా ఇంకా నీతో మాట్లాడతాం ఎక్కువ, అసలుకి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అన్ని ఫాల్స్ గాడు. విజయ్ కుమార్ దగ్గరికి వచ్చి విజయ్ కుమార్ గారి గురించి అయితే మళ్ళీ పక్కకు డైవర్ట్ చేస్తున్న ఈ సోది వాళ్ళ దగ్గర చెప్పి నా దగ్గర చూపించబాక. విజయ్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు. ఒరే బాబు, ఎట్లా బాడీలో ఆల్కహాల్ లేదని చెప్పారు, ఆల్కహాల్ వలన తలగాయాలే చచ్చిపోతారని హేళన చేస్తే నువ్వు మళ్ళీ విజయ్ కుమార్ గారిని చూసావని చెప్తావే. విజయ్ కుమార్ గారు కాదు, మొత్తం వస్తారు. నేను చెప్తాను కదా, చెప్పేది నువ్వు. నీ వెనకుండా ఎవడెవడు నీకు చెప్పి నీ దగ్గర మాట్లాడిస్తున్నాడో నాకు తెలుసులే గానీ, ఆ ఎదవలందరికీ చెప్పు, నా తల వెంట్రుకల్లో కింద వెంట్రుకైనా పై వెంట్రుక ఒకటి కూడా పెకలించలేని చెప్పు నీ వెనకుండా చెప్పే వాళ్ళకి. నా అడ్రస్ రాసుకోమను, నా కుమారులు రాసుకోమని అడ్రస్ డోర్ నెంబర్ 4-27-2A, జయంతిపేట, పేరాల, చీరాల, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా. రమ్మని కొడుకులు నీ వెనకుండా చెప్పు. నీ వెనకుండా కుక్కలకి చెప్తారే, కుక్కలారా, ఇలాంటి లుచ్చాగాళ్ళని పెట్టుకుని నన్ను ఏదో ట్రాప్ చేయాలంటే నా వెంట్రుకు కూడా పీకలేరా ఎదవల్లారా. ఎవరికైనా చెబుతున్నా. ఓకే, గుడ్. గుడ్ బిషప్ గారు, వినండి. ఓకే, సరే, కూల్ అవ్వండి. ఏం కూల్ అవ్వదు నువ్వు? 1 minute సార్, వినండి. ఇవన్నీ కాదు చెప్పేది, ఇవన్నీ సోది అనవసరం. వినబ్బా, ఇది నా టైం వేస్ట్. నేను చాలా టైం ఉంది, నాకు చాలా పని ఉంది. కానీ వినండి, నేను కాల్ చేసింది, నేను అట్లా నేను ఒక బిషప్ తో మాట్లాడదామని నేను మాట్లాడినా. ఇప్పుడు బిషప్ లేదు, ఏం లేదు. నేను బిషప్ లేదు, గిషప్ లేదు. నేను ఇప్పుడు దాకా నీకు ఇంతసేపు మాట్లాడితే చాలా ఎక్కువ. సరే, అర్థమైందా? నువ్వు వినంటే నీ మాట వినేదేంది? నేను నీ సోది మాట్లాడతాను, నేను ఉండనేంది. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు ఏంటి అంటే, నువ్వు ఖచ్చితంగా అమ్ముడు పోయావు. నువ్వు మొత్తానికి ఎవరైతే ఎవరైతే నువ్వు అందరిని ట్రాప్ చేయడానికి వాళ్ళు వాడుతున్న ఒక ఆల్సేషన్ డాగ్ నువ్వు. అర్థమైందా? పోలీసు డాగ్లు ఎలా ఉండేది అలాగా నిన్ను వదిలిపెట్టారు క్రైస్తవంలోనికి. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేరు నువ్వు. అది అవన్నీ చూడండి. మీరు అనేది అంటుంది ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా ఒక రావటం కాదు, నువ్వు బయట కనపడు. నువ్వు క్రైస్తవ సమాజంలో బయట కనపడు. అట్లా కాదు, నేను అందుకే నేను కాదు, నువ్వు తెలంగాణలో బయట ఏడన్నా ఆంధ్రాలో కనపడు. ప్రజలు చేస్తారు, నీకేం చేయాలి, న్యాయం అదే చేస్తారు. సరే, అది వినండి. నేను అంటుంది ఏమంటే, బిషప్ గారు, అంటే మీరు ఆత్మీయ నాయకులు ఉన్నారు కాబట్టి నేను ఆ రూట్ లో సోదరా, ఇదిగో సామవేద దండోపాయాలు నా దగ్గర ఎన్ని నువ్వు చెప్పినా నేను చెప్పేదంటావా? నువ్వు డెడ్ బాడీని చూడలేదు, నువ్వు ఫ్రెండ్ కాదు, ఆయన తాగటం చూడలేదు. నిన్ను కొనుక్కున్నారు వాళ్ళు, నిన్ను పేడ్ ఆర్టిస్ట్ గా మధ్యలో తెచ్చి ఇదిగో బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పారని క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టడానికి నువ్వు ఎందుకున్నావు వాళ్ళవి. ఇప్పుడు నువ్వు ఇది నేను చూడలేదన్నా నువ్వు అనలేవు ఇంకా, ఎందుకంటే నువ్వు ఆ ఉచ్చులో ఇరుక్కున్నావు. అర్థమైందా? నువ్వే డ్యామేజ్ అవుతావు. కాబట్టి నువ్వు వేసుకున్న స్టాండ్ మీద ఉంటావు. ఎన్ని పనికి ఎంతమంది నిన్ను చీచి అంటున్నా గానీ, క్రైస్తవ 99% నీ చీచి అంటున్నా గానీ నువ్వు ఆ స్టాండ్ ఇప్పుడు దిగవు. దేవుడు కొట్టినప్పుడు దిగుతావు. దేవుడు కొడతాడు చూడు. కుటుంబంలో అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, పాల్ గారికి చెప్పాను, సతీష్ మన నేను డిబేట్స్ అన్నింటిలో చెప్పినా కదా, మనం ముందుకు వెళ్లాల్సిందే, దీని గురించి పోరాడాల్సిందే అని మాట్లాడినాను కదా. మనకి ఎంతవరకు రాజ్యాంగం ఇప్పుడు నేను చెప్పేది, నేను చెడాబడా తిట్టి ఇప్పుడు మనందరూ కలిసి పోరాటం చేయాలంటే ఇదిగో నువ్వు ఎదురు ఇట్లా కాదు కదా. మీరు అర్థం కావట్లేదు. వస్తదిలే ఉండు. నేను అనేది సరే, నాకు టైం అయిందిలే కానీ బ్రదర్, రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఏంటిది అది వీడియోలు ఏంటి బ్రదర్ మనది? ఏ వీడియో? మీరేనా పెట్టిందా? భారత్ టీవీ మొత్తం నేనే పెట్టింది. ఏం సార్ మరి అది ఏమన్నా ఉందా అందులో?
ఉంది కదా, నువ్వు మరి నీ గురించి అదే చెప్పుకుంటున్నారు. వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది, నువ్వు గంజాయి స్మగ్లర్ అంట, తర్వాత బ్రోతలు నడిపించే వాళ్ళని చెప్పుకుంటున్నా, గ్రూప్ లో వచ్చినాయి. వినండి, ఏదో గ్రూప్ లో వచ్చి పంపిస్తాను చూడండి. తర్వాత పంపించండి ఒక మాట. నేను అంటుంది, నేను ఒక 2 minutes మాట్లాడేదా? మీరు ఏమనుకుంటున్నారు? నువ్వు వేస్ట్ మాట్లాడలేదు, నాకు 2 minutes వేస్ట్ గా. నువ్వు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడి పర్లేదు అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీదనే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నేను మాట్లాడేది ఏంటంటే, నేను ఒక క్రిస్టియన్ లీడర్ గా నేను వేయాల్సిన అడుగులేసి, నేను నా ఫ్రెండ్ అని ప్రవీణ్ పగడాలు చేసిన పని ఆగిపోకూడదు అని, నాకు అమెరికాలో ఒక 40 మంది సైంటిస్ట్ కమ్యూనిటీ ఉంది బ్రదర్. బ్రదర్ ఇదిగో, నువ్వు అమెరికా గురించి ఏం చెప్పుకుంటున్నావు, నువ్వు ఎన్నో దేశాలు చెప్పుకుంటున్నావు. నేను చెబుతా మీకు, మీరు ఏదో యూట్యూబ్ లో కనపడుతున్నావు అని మీరు అనుకుంటున్నారేమో. నీది పెద్ద నీకు సరే, ఇది నీ ముందు చెప్పిన వేస్ట్లే, కానీ ఎన్ని వేస్ట్లే పెదరో, ఎన్ని కాదు, ఇంకేదో చెప్పు. ఎన్ని చెప్పేది మీరు 2 నిమిషాలు అడిగినా, నేను 2 నిమిషాలు కూడా వినలేరా? 2 నిమిషాలు నువ్వు చెబుతుంటే నాకెందుకు? నీ అసలు సబ్జెక్ట్ రా, మ్యాటర్ లోకి రా. మీరు ఫోన్ చేసి ఎందుకు చేసారో దాని విషయం చెప్పండి. ఎన్ని వేస్ట్ ఇంకా చెప్తుంటే 2 నిమిషాలు ఇప్పుడు 2 నిమిషాలకి చెప్పిన మీరు అసలు సరే చెప్పు. వినండి. నేను అన్నదేమంటే నేను మీకు భారతదేశంలో ఉన్న చాలా మంది పాస్టర్లకి చాలా అతీతంగా ఉంటా. నేను వేరే కంట్రీస్ లో పనిచేస్తూ ఉంటా. సో నాకు లోకల్ గా రక్షణ టీవీ డిబేట్స్ లో అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మత గ్రంథాలని కెలుక్కుంటా, ద్వేషభావాలు పెంచుకుంటా, పగలు పెట్టుకుని ఈ పరిస్థితికి వస్తున్నారు. దీనికి పరిష్కార మార్గం ఒకటి నా దగ్గర ఉంది. అదేంటంటే, సైన్స్ ఒక్కటే హైందవ మతాన్ని నోరు మూపించగలిగేది. ఏది? బైబుల్ కి సపోర్ట్ చేస్తున్న సైన్స్ ఉంది. ఆ 40 మంది సైంటిస్టుల కమ్యూనిటీ నాకు డైరెక్ట్ గా టచ్ లో ఉన్నారు. సో ఆ డిబేట్స్ కి తెరతీద్దాము అనే కోణంలో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసం నేను సుగుణాకర్ని కలిసినాను. ఇక దానికి మీరు చెప్పండి. ఇక అది మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఇక మరి నేను నిలబడిన దానికి నేను నిలబడాలి కదా, సత్యానికి. అంటే బైబుల్ అంటే మీ దృష్టిలో ఏంటి? బైబుల్ చేతగాంది, సైంటిస్టులు చేతైన వాళ్ళు, అది మీ జ్ఞానం. మళ్ళా మీరు మీ తెలివిలో మీకున్న సగం బుర్రలో నాకు బుర్ర సగం ఉంది, మీకు బుర్ర పని చేస్తే నాకు సగం ఉన్నది, మీ బుర్ర కూడా పని చేయట్లా. ఇప్పుడు రక్షణ టీవీలో మత ఘర్షణలు పెట్టారా? టీవీలో జరిగిన డిబేట్స్ లో స్క్రిప్చర్స్ ని తవ్వటం బట్టి ఒక విధమైన వాతావరణం. నేను అన్నదేమంటే, ఎవరు చెప్పారండి? వాళ్ళు ఈ పగడాల ప్రవీణ స్టార్ట్ చేయకముందే నువ్వు ఎవరిని కలిసావు, కరుణాకర్ గారిని కలిసావో వాళ్ళందరూ దూషించారు. నీకు రోషం లేదేమో, వాళ్ళ రోషం కలిగి పరిచర్య. ఏ రోజైనా పగడాల ప్రవీణ్ గారు గాని, రక్షణ టీ బెన్హార్ గారు గాని, ఆ వేదిక మీద కూర్చున్న వాళ్ళు గాని, హైందవ దేవతలను గాని, లేదా వాళ్ళ గ్రంథాలను గాని, హైందవులను గాని తిట్టినట్టు ఒక్క వీడియో చూపిస్తావా? నేను ఒక మాట చెప్తాను. నువ్వు దూషించినట్టు చూపిస్తావా? నేను అనేది డానియల్ గారు, నువ్వు అన్నావు రక్షణ వేదిక మీద మత కలహాలు సృష్టించారని. సవాల్ చేస్తున్నా, లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నా. ఎవడైనా సరే రక్షణ టీవీ వేదిక మీద వీళ్ళు హైందవ గ్రంథాలను, హైందవ దేవీ దేవతలను, హైందవులను తిట్టారు అని చూపించగలిగినాడు ఒకడుంటే చెప్పండి. బిషప్ డానియల్ గారు, మీరు చూపిస్తారా? ఒక మాట నేను చెప్తానేనండి డానియల్ గారు. నాకు ఇండియాలో ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు కాదు నేను అడిగిన సమాధానం. మీరు బైపాస్ అవ్వమాకండి. మీ దగ్గర నేను చెప్తాను దశ, మీరు అందరి ముందు ఎస్కేప్ అయినప్పుడు నా ముందు ఎస్కేప్ అవ్వకండి. మీరు ఏమన్నారు ఇందాక? ఏం లేదు, రక్షణ టీవీ వేదిక అన్నాడు. నేను వేసిన నీ బహిరంగ సవాల్ లైఫ్ టైం ఇస్తున్నా, లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఒక్క ఆడియో వీడియో చూపించు నాకు. ఒక మాట బిషప్ గారు, మీరు నాకు ఒక వీడియో చూపిస్తారా? మీరు ఒక్క వీడియో చూపిస్తారా నాకు? ఏంటది? నీ రక్షణ టీవీ వేదిక మీద మత గ్రంథాలను తిట్టారు, వాళ్ళ దేవీ దేవతలను తిట్టారు, హైందువులు తిట్టారని చెప్తావా? మత గ్రంథాలు కాదు బ్రదర్. ఇక్కడ
వాళ్ళని వీళ్ళు తిట్టుకోవటం అనేది వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టలా, వీళ్ళు ప్రశ్నించారు. నువ్వు మా దేవుడిని ఇలా అంటున్నావు కదయ్యా, మా దేవుడు ఎలా కాదు ఎలా ఉంటాడు, మరి అలాగైతే మీ గ్రంథంలో ఎలా ఉంది కదయ్యా, మరి ఇది న్యాయం అని అడిగారు. కానీ వాడు యేసు ప్రభుని తిట్టాడు, బైబిల్ని తిట్టాడు, మరిమ్మ గారిని తిట్టారు, పరిశుద్ధాత్మ దేవుడిని తిట్టారు, యెహోవా దేవుడిని తిట్టాడు, పాస్టర్ని తిట్టారు, పాస్టర్ భార్యని తిట్టారు, అసభ్యకరమైన పదజాలంతో దూషించారు వాళ్ళు. కరుణాకర్ గారు గాని, రాధా మనోహర్ దాస్ గారు గాని, లలిత్ కుమార్ గారు గాని. బిషప్ గారు నేను ఒక మాట చెప్తాను. నేను అనేది ఏమంటే, నేను వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతున్న డిబేట్స్ ని చాలా వాటిని నేను ఫాలో అవుతా ఉన్నాను కాబట్టి ఆ క్వాలిటీ మన దగ్గర లేదు కాబట్టి ఆ క్వాలిటీని మీరు ఎలా చెప్తారండి? క్వాలిటీ లేదు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసో తెలీదో అలా అలా చెప్పి వాస్తవాలు వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని అన్యాయంగా వక్రీకరించి దూషించటం వలన ఇదిగో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు నిరూపించి ఇదిగో మీ గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంది, మరి దీని గురించి ఏందని అన్నారు. గాని ఈ గ్రంథాలు ఇలాంటి ఎట్లా అర్థమైనా? అలా నిజాలు తెలుసుకున్న ఇప్పటికీ వేల మంది నిజమైన దేవుడిని తెలుసుకున్నారు. వెరీ గుడ్. మీరు టాపిక్ డైవర్ట్ అవుతున్నారు. నేను మాట్లాడుతుంది రక్షణ టీవీ డిబేట్ గురించి కాదు. నేను మాట్లాడుతుంది సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంకా ఎక్కువ. నాకు సైంటిస్టులు ఏమో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చదువుకొని సైంటిస్టులు అవుతారు. నేను బైబిల్ చదివితేనే నాకు సైన్స్ అర్థం అవుతుంది. ఇంకా నాకు అంత అవసరం లేదు. ప్రాబ్లం నేను అంటుంది ఏంటంటే, నాకు వాళ్ళంతా టచ్ లో ఉన్నారు కాబట్టి నన్ను ఛానల్స్ లో అడిగినప్పుడు కూడా ప్రవీణ్ కుమారు అంటే నేను ఆంధ్ర తెలుగు ఛానల్స్ నేను ఫాలో కాను. ఎందుకంటే నేను పనిచేస్తున్నది అవుట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఉంటాను కాబట్టి. నేను చైనా ఎకానమీ, అమెరికా ఎకానమీ అని బయట ఉంటానండి ఎక్కువ. సో ఆ దృష్టిలో ఈ డిబేట్ ఆగొద్దు, వాతావరణం మంచిగా ఉండాలి, సైన్స్ వీళ్ళందరికీ నోర్లు మూవించేస్తుంది, సైన్స్ బైబుల్ కి సపోర్ట్ చేస్తుంది, సైన్స్ ఒక్కటే దీనికి మార్గము అని ఆ కోణంలో. ఏమండి ఇప్పుడు మీరు ఏ రోజైనా వచ్చి ఇదిగోండి రక్షణ టీవీ చేసేది రాంగ్, అలా కాదు నేను ఇలా చేస్తాను అందరం ఇలా చేద్దామని చెప్పారా? ఎవరన్నా అడిగారా? ఇప్పుడు మీరు ఏవేవో పెట్టుకొని మీరు ఇప్పుడన్నీ తీసుకొచ్చినా మీరు ఎత్తిన సబ్జెక్ట్ ఏంది, ఏడాదికి తీసుకెళ్లారు, చేసింది నేను మిమ్మల్ని అడిగిన ఏ ప్రశ్నకు కూడా మీరు బైపాస్ అవుతానే వెళ్ళాడు, కానీ దానికి సరైన రీతిలో జవాబు ఇవ్వకుండా మీరు ఏవేవో చెప్పుకుంటున్నారు. అవి నాకు అనవసరం. ఒక మాట చెప్పుకుంటారా? ఇప్పుడు మీరు మీ సంఘాల్లో మీకు తెలిసింది, మీకు శాత అయింది ఏంటంటే, బైబుల్ తీసుకొని బైబుల్ బద్దలు కొట్టి యేసు ప్రభు లెగిశాడు అని గొర్రెలు లెక్క కేకలేస్తారు. మీకు తెలిసింది ఇది ఒక్కటే. నేను పూర్తిగా చెప్పనండి. మీకున్న మాకు తెలిసింది అది కాదు, నీకు తెలిసింది అది. నువ్వు బాయిలో కప్పలా ఉండి నువ్వు అనుకుంటున్నావు అలాగా, మీరు అనుకుంటున్నారు అట్లాగా. మీరు బాయిలో కప్పలా ఉండి మీరు అనుకుంటున్నారు. 1 minute, లెట్ మీ ఫినిష్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను మాట్లాడేది ఏమంటే, యేసు ప్రభు పునరుద్ధానం గురించి డిబేట్ చేసేటప్పుడు ఒకవైపు పూర్తిగా నాస్తికుడు నిలబడతాడు, ఏది హిస్టారిక్ డేటా తోటి, ఒకవైపు క్రిస్టియన్ నిలబడతాడు. వాళ్ళిద్దరూ యేసు ప్రభు లేచాడు అని మీకు లాగా బలాలు కుదిరితే డిబేట్లు కావాడా? మీరు పనికిరారాటికి. నేను చెబుతాంటారా? మీరు ఎంతమంది నాస్తికులు మార్చారు నాకు తెలియదు, కానీ నేను అడ్రస్ చెబుతారు. మిర్యాలగూడలో సత్యనారాయణ నాస్తికుడు అనే వ్యక్తిని చెప్పేదేనండి. అతని మీరు ఏ సైన్స్ చెప్పారో వినండి. ఈ సోదర ఎన్ని బాబు గోగిన లాంటి వ్యక్తినే కార్నర్ చేసి పెట్టాం దేవుని కృపతో, బైబిల్తో ఉండవు, బైబిల్తోనే. నేనే వంటి చూడు, వీడియో రెండు చూడు. బాబు నేను లైన్ లోకి వచ్చి వాడు పారిపోతాడు. బాబు గోగినేని తెలుసు. నువ్వు అంటున్నావు కదా సైంటిస్టులు, మేధావులు, లేదా ఎథిక్స్ అని, లేదు ఇంకోటి ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఎన్ని నేను చెప్తాంటావా? దేవుని కృపతో నాస్తికుడికి ఎలా సువార్త చేయాలో, ఒక హైందవుడికి ఎలా సువార్త చేయాలో అర్థమైందా? లేదంటే ఒక ముస్లింకి ఎలా సువార్త చేయాలో, లేదా వీళ్ళు ముగ్గురు అందరు కలిసి ఉన్న సమాజంలో ఎలా సువార్త చేయాలో దేవుడి కృపను బట్టి దేవుడి ద్వారా దైవజనం ద్వారా నేర్చుకుని ఉన్నాం. అర్థమైందా? నేను సేవ చేసేది అన్ని జనుల మధ్య. పూజారులే మారారు మా దేవుడి కృపను బట్టి. బాప్తిసం పొందిన వాళ్ళు మా దగ్గర పూజారులు వచ్చి, వినండి, పూజారులే వచ్చి బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఇన్ని చేస్తారు. ఒక సహోదరుడు గురించి ఏమి తెలియక ఆయన చిలక బస్తీ అని చెప్తాడు. ఒక బిషప్, వానికి ఒక బిషప్ అనే టైటిల్. మళ్ళా మరి నువ్వు ఒక వ్యక్తి డెప్త్ గురించి తెలియకుండా ఒక వ్యక్తిని నువ్వు నిర్దాక్షిణంగా
తాగుబోతుగా చిత్రీకరించి యాక్సిడెంట్ చిత్రీకరిస్తుంటే నువ్వు క్రైస్తవుడువా? అలాంటి నీకు నేనెందుకు గౌరవం ఇవ్వాలి? అలాంటి నీకు నేనెందుకు గౌరవం ఇవ్వాలి? నువ్వు ఒక వ్యక్తి చనిపోయినా గానీ చనిపోయిన బాధలో ఉన్న కుటుంబాన్ని చంపుతున్నావు నువ్వు, వాళ్ళు మానసికంగా. నువ్వు మానసికంగా చంపుతున్నావు. అతను చనిపోయిన దానికన్నా కూడా ఒక అన్యజనుడు అంటాం వేరు, లేదా లోకస్తుడు అంటాం వేరు, శత్రువులు అంటాం వేరు. నువ్వు క్రైస్తవ ముసుగు వేసుకున్న ఒక మతోన్మాదిగా తయారైపోయి తాగి చచ్చిపోయాడు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనడానికి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాదు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి. రెండోది, ఎప్పుడు నువ్వు ఆయనకి సంబంధం లేదు, నీవు ఆయనకి తెలియదు. నువ్వు ఆయన ఎప్పుడు కూడా నువ్వు హాయ్ అంటే హాయ్ ఎప్పుడో ఉంటది, కానీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఏ రోజు నువ్వు కనపడ్డావా? ఫోటోలు మొత్తం తీయమంటావా నీ ఫోటోలు? నేను ఒక మాట చెప్పేది వింటావు కదా. ఇప్పుడు నేను నువ్వు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతావు? నువ్వు తాగిని చూడాలా, డెడ్ బాడీని చూడాలా? ఎవరు నువ్వు మోసంలో ఉంది? ఎవరు అమ్ముడు పోయింది? ఎవరు అమ్ముడు పోయింది? నీకు తెలుసో తెలీదో నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నువ్వు చాలా తీవ్రంగా నువ్వు సమాజంలో నువ్వు ఏదో ఒక రోజు బయటకు వస్తావో చూడండి. నీ కోసం నిజమైన హైందువులు కూడా నిన్ను వినండి. నాకు నిజమైన హైందువులు ఏం చేస్తున్నా తెలుసు, శివశక్తాలు ఏం చేస్తున్నా తెలుసు, క్రిస్టియన్స్ ఏం చేస్తున్నా తెలుసు, తర్వాత దళిత్ అంటారు ఈ వీళ్ళు మన అంత ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, ప్రాబ్లం కాదు. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను రక్షణ టీవీలో మీరు నన్ను చూస్తుంటారు. అందులో లాస్ట్ కి నేను చెప్పినాను ఒక మాట, ఇప్పుడు ఆయన యాంటీ కన్వర్జన్ బిల్లులో ఏదో పని చేస్తున్నాడు అని తెలుసు అని మాట్లాడుతున్నారు. ఆ విషయం నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్ అని చెప్పిన. ఇప్పుడు నేను ఐఎమ్ దేర్ అని నేను లాస్ట్ లో నేను చెప్పినాను ఆ విషయం కూడా రక్షణ టీవీలో, ఆ అడ్వకేట్ ముందు, మన బెన్నర్ గారి ముందు. బెన్నర్ గారు తెలుసు నాకు, సో ఆయన విలువ బట్టి నేను పోయినాను ఆడికి. సో నేను అడదామండి ఇప్పుడు, బట్ నా మీద విష ప్రచారం చేస్తున్నారు మీరు. మీరు ఆల్రెడీ విష ప్రచారానికి డబుల్ విష ప్రచారం క్రైస్తవం మీద ముద్రేస్తున్నారు మీరు. నువ్వు విష ప్రచారం చేస్తావు. నువ్వు ఆల్రెడీ విషంతో నింపబడి అందరినీ నువ్వు మీడియా కమ్ముడిపోయి విష ప్రచారం చేస్తున్నావు కదా. నువ్వు ఒక మాట అంటే నాకు ఒక క్రైస్తవ నాయకుల్లో పెద్దగా మీరు నాకు ఒక సలహా చెప్పగలుగుతారా? చెప్పండి. కొంచెం ఓపికగా వినండి నేను చెప్పేదానికి. అంటే నేను ఎందుకు చేశాను అనేది మీకు అర్థమవుతుంది. నేను గమనించింది ఏంటంటే, భారతదేశానికి విష వృక్షము హిందూ మతం. నాకు తెలిసినంత వరకు దాని మీద బుక్స్ కూడా రాసి. హిందూ మతం కాదండి, హిందూ మతం ఎన్నటికీ విషవృక్షం కాదు. హైందవాన్ని అడ్డం పెట్టుకున్న ఆర్య హిందువులు, వాళ్ళు భారతీయ హిందువులు ఎవ్వరు కూడా విషవృక్షాలు కాదు. నన్ను పూర్తిగా మాట్లాడిస్తే మీరు మళ్ళీ ఒక మతాన్ని అనడం తప్పు కదా. నువ్వు అదే అంటుంది, మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు భారతీయ హిందువులు ఏ రోజైనా నిజమైన హైందవులు, నిజంగా వాళ్ళు విషవం అయితే నిన్న ప్రవీణ చనిపోతే అంతమంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు. మతోన్మాదులు ఆ నలుగురే మతోన్మాదులు. వీళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా లేదు ఈ పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి నిజమైన హైందువులు ఎప్పుడు అనమాకండి. అదే మీరు అన్నట్టు ఐ థింక్ నేను అన్నదేమంటే, నేను ఒక పుస్తకం ఏదో విన్నాను, హిందూ విశ్వవృక్షం అనేది ఒక లేడీ రాశారని. దాన్ని బట్టి నేను ఆ మాట వాడే. రామాయణం విషవృక్షం అని రంగనాయకమ్మ గారు రాసింది. ఆమె వాడింది, ఆమె మాట్లాడింది. అంబేద్కర్ కూడా రామాయణ విషవృక్షం ఎందుకు అందంటే, అందులో రాముడు గారి క్యారెక్టర్ ని, ఆయన పాత్రను, అక్కడ సీతమ్మకు జరిగింది, ఆ విషయాల మీద ఆమె రాసింది. అది ఆమెకుండా రాజ్యాంగంలో ఆమెకి ఇవ్వబడిన వాక్ స్వాతంత్రాన్ని బట్టి ఆమె రాసుకుంది, కోర్టుకి వెళ్ళిన ఆమె గెలిచింది. అది సెకండరీ. ఓకే, హిందూ మతం గురించి నేను ఒక మాట నేను మాట్లాడేది ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సృష్టిని పూజించేటట్టుగా హైందవ మతం అంటే సృష్టిలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పే సిద్ధాంతం బట్టి భారతదేశము అభివృద్ధికి, టెక్నాలజీకి, ఇన్నోవేషన్ కి దూరం అయింది అనేది ఒక వాదం ఉంది. దీన్ని బట్టి ఆర్థికంగా కూడా ఎదగలేకుండా భారతదేశం వెనుకబడింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది క్లియర్ గా. పాశ్చాత్య దేశాల్లో దేవుడు అంటే సృష్టికి అతీతంగా ఉండి సృష్టిని కలిగిస్తాడు, సృష్టిని సృష్టిస్తాడు. కాబట్టి అంటే ట్రాన్సెండెంట్ క్రియేటర్ అంటారు అక్కడ. ఇక్కడ ఇమినెంట్ క్రియేటర్ గా హిందూ మతంలో ఉండబట్టి, ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ ని బట్టి ఇక్కడ సృష్టిని పూజించి టెక్నాలజీకి, ఇన్నోవేషన్ కి దూరం అయ్యి ఆర్థికంగా వెనుకబడ్డారు మన ఈస్టర్న్ కంట్రీస్ అనేది. అక్కడ
ఎన్నో ఏమంటారు దేవుడు అతీతంగా ఉన్నాడు అని గుర్తించారు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళారు అనేది ఒక బలమైన వాదం ఉంది బయటకి. సో ఈ విషయంలో నేను కూడా హైందవ సహోదరులతోటి ఈ విషయం చర్చించాలనే, ఎందుకంటే దేశం గురించి మాట్లాడాలనే, ఈ విషయాల గురించి డీప్ అయిన విషయాలు కాబట్టి ఒక మంచి వాతావరణం ఉండాలని నేను అడుగులేసిన. అర్థం ఇప్పుడు నేను సుగుణాకర్ని కలిసినప్పుడు నాతో పాటు ఇంకో బిషప్ గారు ఉన్నాడు. అప్పుడు సుగుణాకర్ అన్నది ఏమంటే క్వశ్చన్ చేయాల్సిందే అన్నాడు ఆయన. క్వశ్చన్ చేయకపోతే క్రిస్టియానిటీ కూడా రాదండి, ప్రొటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు, క్వశ్చన్ చేయాల్సిందే. సో ఆ క్వశ్చన్ చేసే తత్వం ఉంది కాబట్టి డిబేట్స్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనే వాతావరణం నేను కలిసినాను అక్కడ. సో నేను గమనించి, అంటే నేను మాట్లాడుతున్నా ఏమంటే, నేను అంత ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న విశ్వాసం ఏదైతుందో అది అభివృద్ధికి వెళ్ళనీయకుండా మనుషుల్ని కొన్ని కోట్ల మందిని దూరం చేస్తుంది కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్ గా మనము అర్థమయ్యే భాషలో చెప్పాలి అనే దృక్పథంతో నేను అడుగులేసిన ఆ రోజున. ఇప్పుడు కూడా అదే దాని మీద ఉన్నా నేను. దానికి నా క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళు నన్ను ఏదేదో రకరకాలుగా అనుకుంటున్నారు. సో ఇప్పుడు అంటే మీరు ఒక క్రైస్తవ నాయకుడిగా మీరు ఏమంటారు? నేను చేసిన ప్రయత్నం ఏదైతే ఏది భారతదేశ అభివృద్ధి విషయంలో మనము ముందుకెళ్లాలా, డిస్కస్ చేసి డిబేట్లు పెట్టి ముందుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నము రైట్ అంటారా తప్పు అంటారా? ఏమంటే భారతదేశ అభివృద్ధి కొరకు లేదంటే భారతదేశ ప్రజల రక్షణ కొరకు మనం ఇళ్లలో కూర్చొని టీవీల ముందు కూర్చొని సెల్ ఫోన్ల ముందు కూర్చొని ప్రణాళికలు వేస్తే పని జరగదు. గ్రౌండ్ స్థాయికి వెళ్ళి సువార్త చెప్పాలి, సత్యం పక్షాన పోరాడాలి, ప్రభు అనుమతిస్తే సత్యం కొరకు చనిపోవాలి. అంతేగాని అసత్య సంబంధులతో సాంగత్యం చేయటానికి వాళ్ళ కొరకు ఎంపర్లాడటానికి దైవ వాక్య వ్యతిరేకమైన పని అది. ఎవరితో వెళ్ళాలి తెలుసా? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు, అంటే వాత వేయబడని హృదయం కలిగిన వారి దగ్గరికి వెళ్తే, సున్నత హృదయం కలిగిన వారి దగ్గరికి వెళ్తే అది ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చగా దారితీస్తుంది. లేకపోతే ఇలాంటి పనికి మానవులతో వాళ్ళతో వెళ్తే రచ్చక దారితీస్తుంది. ఎందుకో తెలుసా? మీరు రక్షణ అనేది కొంతమందికి ఉందనుకుంటారా? అంటే కెల్వినిస్ట్ లాగా అంటారా మీరు? ఏంటిది అంటే రక్షించబడటం కొంతమందికి రక్షణ ఉంది, అందరు రక్షించబడరు, అట్లాంటి వాదమా మీరు మాట్లాడేది? అంటే ఏమంటారు, అందరూ మారు మనసు పొందాలని అంటారా, లేకపోతే కొందరికే రక్షణ ఉంది? దేవుడి పిలుపు యూనివర్సల్ గా ఇచ్చాడు, అందరికి రక్షణ అందరిని పిలిచాడు రక్షణ పొందండి అని. అర్థమైందా? అయితే లేఖనం ప్రకారం అన్ని జనులు ఆ వాక్యము నమ్మారు, నిత్య జీవాన్ని నిర్ణయింపబడిన వారు విశ్వసించారని లేఖనం ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అదే అంటే ఇక్కడ కొంత మనకి థియలాజికల్ డిఫరెన్సెస్ లో కూడా ఇప్పుడు మన సబ్జెక్టు ఇప్పుడు నేను చెప్తుంది అదే, యూనివర్సల్ గా పిలిచాడు. 10 మందిని పిలిస్తే 10 మంది వచ్చే రారు. రక్షించబడాలి కదా, అందరూ రక్షించబడాలి, ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు, అంతే కదా? అదే కదా అదేనంటుంది. అందరిని పిలిచాడు, రండి రక్షణ పొందండి అని. అర్థమైందా? పిలిచిన ఆయన దగ్గరికే శాస్త్రులు పరిచయులు బాప్తీసం పొందకుండా ఆయన సంకల్పాన్ని నిరాకరించారని లేఖనం ఉంటది. అదే వాళ్ళ ఫ్రీ విల్ తోటి కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ఏంటి? వాళ్ళు నిత్య జీవానికి నిర్ణయింపబడని వారే కదా. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు రక్షణ పొందుతారు. నిత్య జీవానికి నిర్ణయింపబడని వారికి కూడా నిత్య జీవం వాక్యం వెళ్తది. వాడు స్వీకరిస్తే నిత్య జీవానికి వస్తాడు, రిజెక్ట్ చేస్తే నిత్య నరకానికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, అంటే మీకు తెలిసే ఉండాలి డిబేట్ ఇవన్నీ ఏమంటారు, కెల్వినిజము ఇది ఉంది కదా. సరే బ్రదరు, ఇప్పుడు నేను చెప్పేదేనండి, తర్వాత మాట్లాడదాము. నేను వాస్తవానికి వేరే బుక్ ఒకటి రాస్తా ఉన్నా నేను. మీరు బుక్ రాస్తే సొసైటీ నాశనం అయిపోతాయి కదా సార్. సరే అయితే బాగుపడితే చూద్దాంలే. అట్లా కాదు, మీరు సిద్ధాంతమే తప్పు